భారత్లోకి ప్రవేశించిన హ్యూమన్ మెటానిమో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నడ్డా సూచన. భారత్లో నమోదైన హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు కోవిడ్ తరహా నియమావళి పాటించాలని వైద్య నిపుణుల హెచ్చరిక. దేశంలో హెచ్ఎంపీవీ వ్యాప్తి కేసుల నమోదు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్ ధారణ శ్రేయస్కరం. దగ్గు జ్వరం లక్షణాలున్నవారు ఇళ్లలోనే ఉపశమనం పొందాలని వైద్యుల సూచన. మెటానిమో ప్రభావంతో శ్వాసకోశ వ్యాధుల విజృంభణ. వైరస్ వ్యాప్తిపై అనవసర ఆందోళనతో భయపడవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచన. మెటానిమో వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ప్రజలను భయపెట్టే విధంగా ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్న మంత్రి దామోదర రాజనరసింహ. ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల భేటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణకు భారత్తో కలిసి పనిచేసేందుకు సుముఖత. హన్మకొండలో ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రారంభించిన మంత్రులు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి బస్సులో ప్రయాణం. ఆర్టీసీలో కొత్తగా 3000 పోస్టులు భర్తీ చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పెరిగిన అవసరాలకు అనుగుణంగా నియామకాలకు ప్రభుత్వ అనుమతి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మాయమవుతోందన్న మంత్రి పొంగులేటి. దేశాభివృద్ధిలో కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ పాత్ర కీలకం. సీఎంఏ ఆర్థిక స్థిరత్వానికి మూలస్తంభమన్న గవర్నర్ జిష్ణుదేవ్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉద్రిక్తత. 3 సంవత్సరాల ఇంటర్న్షిప్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థులు. రైల్వేల ఆధునికీకరణ దేశ ముఖ చిత్రాన్నే మారుస్తోంది. చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించిన ప్రధాని. ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం. పాత బస్తీకి మెట్రో విస్తరిస్తామన్న సీఎం రేవంత్. కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు. ఈ నెల 9న విచారణకు రావాలని ఆదేశం. సౌర పవన విద్యుత్కు అధిక ప్రాధాన్యత. సూర్యఘర్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన చంద్రబాబు. ఈ నెల 8 వరకు పేర్ని నానిపై చర్యలు తీసుకోవద్దు. మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు. ఉప్పల్ నల్ల చెరువు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తి. అతని కుమారుడితోనే కౌన్సిలింగ్ ఇప్పించిన ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మీ మాధవి. ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన ఎంపికైన జూనియర్ లెక్చరర్స్. ఎంపికైన జేఎల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారా? బీజేపీ నేత భీదుడిపై ఢిల్లీ సీఎం అతిషి ఆగ్రహం. బీజాపూర్లో మావోయిస్టుల ఘాతుకం. మందుపాత్ర పేలి 10 మంది జవాన్లు మృతి. విద్యార్థి సంఘాలకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష. ప్రశాంత్ కిషోర్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు. ఒక్కరోజే 12 లక్షల కోట్ల సంపద ఆవిరి. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.